బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలిరండి. డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే. వివరాల కోసం 9866797729 లేదా 995995023001 సంప్రదించగలరు. AB6 ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. అంటే ఇతరమైనటువంటి మతాలు చాలా దాడి చేస్తూ ఉన్నాయి, విస్తృతంగా అక్కడ పెరుగుతూ ఉంది. నిస్సంకోచంగా మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అలాంటి తప్పుడు ప్రచారం చేసి బలవంతంగా ఎవరెవరిని మన మతాలు మార్చి పక్కకు తీసుకెళ్తున్నారో కంకణబద్ధున్నై వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం కోసమే రాజమండ్రికి వెళ్ళి అక్కడ మనం ఆశ్రమం స్థాపిస్తున్నాం. దీంట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ కూడా మొహమాటం ఎందుకండి, గట్టిగా కొట్టండి, వెళ్దాం, అందరం యుద్ధం చేద్దాం, చేసి మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. చేతగాని వాళ్ళ కింద ఉన్నాం, దాన్ని తప్పించుకోవాలంటే ఆఖరిగా ఒకటే ముక్క 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తానమ్మా. మానస సరోవరం దగ్గర ఈ రోజుకి కైలాస శిఖరం ఎవరి ఆధీనంలో ఉంది? చైనా వాడి ఆధీనంలో ఉంది. మన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లని చెరబట్టి వాడి చేతిలో ఉంచుకున్నాడు. అంటే మనం అందరం బృహన్నల స్థాయిలో ఉన్నట్టేగా, చేతగాని వాళ్ళ కింద మనం ఈ భారతదేశంలో ఉన్నట్టే కదా. మరి చేతగానటువంటి ఈ శిఖండి స్థితి నుంచి మనం బయటికి రావాలి, మళ్ళీ మన మానస సరోవరాన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా. అర్జునుడు ఏం చేశాడో అది చేస్తే చాలు. ఉత్తర గోగ్రహణం జరుగుతోంది అంటే నేను గోవుల్ని సంరక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రానే అతన్ని బృహన్నలత్వం పోయి మళ్ళీ ధనంజయుడిగా, పార్థుడిగా, కిరీటిగా, మళ్ళీ బీభత్సుడిగా వెళ్ళి యుద్ధం చేసి గెలిచి గోవుల్ని తెచ్చాడు. గో సంరక్షణ ఏ రోజు చేస్తామో ఆ రోజున మళ్ళీ మనకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల్ని మన దేశంలో మనం కలుపుతాం. పర్మిషన్ తీసుకొని తల్లిదండ్రుల్ని చేసే పరిస్థితి నుంచి బయటపడతాం. 4 ఏళ్ల నుంచి వాడు వద్దంటే వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి గో సంరక్షణ చేసుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం, గోవిందుణ్ణి తలుచుకుందాం. తిరుమలలో ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు అన్ని రకాలుగా చేసి లడ్లు, ప్రసాదాలు, కైంకర్యాలు చేసి పెడుతున్నారు. అంటే కారణం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామిని తెలియపరిచింది ఎవరు ఈ సృష్టి మొత్తానికి? గోవు కాదు. అక్కడికి వెళ్ళి ఆ గోవిందుడు లోపల కూర్చొని ఉంటే ఆయనకి పాలివ్వడం వల్ల కదా గోవు వెళ్ళి మనకి గోవిందుడు దొరికింది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర స్వామిని చూపించినటువంటి గోవు రుణం తీర్చుకొని గోవుకి నమస్కారం చేసుకుంటే తప్ప గోవిందుడు కూడా అనుగ్రహించడమ్మా. గోవిందుడు అనుగ్రహం కావాలంటే గో సంరక్షణ చేయాలి. గో సంరక్షణ లేకపోతే గోవిందుడు. అందుకనే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇవాళకి మీరు లోపలికి వెళ్తే గర్భగుడిలో స్వామి చాలా అందంగా కనిపించి ఒక్క క్షణంలో ఇట్లా మాయ చేసి పంపిస్తాడు. ఆ ఒక్క క్షణకాలం మనం చూస్తున్నామంటే కారణం ఏమిటో తెలుసా? ఆవు నెయ్యితోటి లోపల దీపం వెలుగుతోంది. ఆవు కొవ్వులో నుంచి వచ్చినటువంటి నెయ్యి గోవిందుణ్ణి ఆ రోజు కాదు ఈ రోజు కూడా అదే చూపిస్తోంది. బ్రహ్మదేవుడు మనందరికీ వరంగా ఇచ్చాడు. కాబట్టి అలాంటి గో సంరక్షణని మనం అందరం చేసుకోవాలి. బ్రాహ్మణత్వ సంరక్షణని మనం చేసుకోవాలి. ఇది ఒక బాధ్యత. కలి ప్రబలంగా విజృంభిస్తున్న మన వంతు ధర్మం మనం చేయాలని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.